ఆడియో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడానికి ట్రై చేయండి. మహాశివపురం 1970లో దేవ్ శక్తి మరణించారు. దేవ్ చేతుల మీద జరగవలసిన దైవ కార్యం ఆగిపోయింది. ఆ వంశంలో మిగిలింది దేవ్ తమ్ముడు రాజ్ మాత్రమే. ఇప్పుడు రాజ్ వంశం మాత్రమే మిగిలింది. 25 సంవత్సరాల తర్వాత అంటే 1995లో రాజుకి మనవడు పుట్టాడు. రాజు మురిపెంగా మనవడిని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా చూస్తున్నాడు. రాజు చేతిలో ఉన్న బాబు నవ్వుతూ తన చేతిని ముందుకు చాపాడు. ఆ బాబు చేతి మీద త్రిశూలం గుర్తు కనిపించింది. రాజు ఆ గుర్తు చూడగానే అది ఒక్కసారిగా మాయమైపోయింది. రాజు ఒక్కసారిగా ఎదిరిపడ్డాడు. ఆ గుర్తు తన అన్న చేతికి ఉండేది. ఇప్పుడు మళ్ళీ తన మనవడి చేతికి చూసేసరికి జరిగినదంతా గుర్తుకు వచ్చింది. ఫ్రెండ్స్, మీరు నాకు మోటివేషన్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు. నా కోసం ఒక్క లైక్ ప్లీజ్. భయంతో నేను నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేయను. నేను ఆ ఊరికి దూరంగా వచ్చి బ్రతుకుతున్నా. ఏం జరిగినా నా మనవడిని ఎక్కడికి పంపించను. ఆ ఊరి పేరు కూడా నా మనవడి చెవులకు వినిపించకూడదు అనుకున్నాడు. రాజు తను అనుకున్నట్టే తన మనవడిని అందరికి దూరంగా పంపించేశాడు. శక్తి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అక్కడ ఏమీ లేదు, అదంతా నీ భ్రమ అంటూ కోపంగా అరిచింది రీతు. శక్తి, నిజంగానే అక్కడ ఎవరో ఉన్నారు రీతు, నన్ను నమ్ము ప్లీజ్. రీతు, నిన్ను హర్రర్ మూవీస్ చూడకని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అవే చూస్తావు. అవి చూసి అక్కడ ఎవరో ఉన్నారు ఇక్కడెవరో ఉన్నారని నన్ను ఎందుకే చంపుతున్నావు? శక్తి, సరే ఏడవకు, క్లాస్ టైం అవుతుంది, వెళ్దామా? రీతు, క్లాస్కి అయితే వెళ్దాం కానీ అక్కడ మాత్రం నీకు చీకటిలో ఎవరో కనిపించారు, దెయ్యం కనిపించింది, నా వెంట వస్తుంది అని మాత్రం మనకే ప్లీజ్. క్లాసులో ఇప్పటికే మనల్ని పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. నువ్వు ఇది వాగితే కన్ఫర్మ్ గా మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తారు. శక్తి, సరే నేనేం మాట్లాడను. రీతు, నాకు నీ మీద నమ్మకం లేదు. శక్తి, చేసిన ఓవరాక్షన్ చాలు, మూసుకొని వెళ్దాంరా. రీతు, శక్తి ఇద్దరు మెడిసిన్ లాస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండి చదువుతున్నారు. శక్తికి డాక్టర్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుండి బలంగా ఉండటంతో తన తల్లిదండ్రులు తనని అదే చదివిస్తున్నారు. శక్తి అమ్మా నాన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. శక్తి, రీతు కాలేజీకి వచ్చారు. శక్తి మూడీగా క్లాసులో కూర్చుంది. రీతు, నువ్వు మరీ అంత మూడీగా ఉండకే బాబు, దండం పెడతాను. శక్తి, నన్ను చంపేవే, మాట్లాడుకో అంటావు, ఆలోచించుకో అంటావు, కనీసం నేను మూడీగా ఉన్నా అలాగా కూడా ఉండకో అంటున్నావు, మరి ఎలాగా ఉండాలి? రీతు, ఇప్పుడు ఎందుకు ఇంత చిరాకు పడుతున్నావు? మూసుకొని క్లాస్ విను. శక్తి క్లాస్ వింటుంది అనే మాటే గాని తన ఆలోచన మొత్తం ఒకే చోట ఆగిపోయింది. రాత్రి తను చూసింది అంతా నిజమా లేకపోతే రీతు చెప్పినట్టు భ్రమ అనేది తనకు తెలియడం లేదు. అందుకే మళ్ళీ జరిగిన దానిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. శక్తి, రీతు ఇద్దరు చదువుకునేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. రీతు, ఇంకా నా వల్లే కాదే, రేపు చదువుకుంటానని చెప్పి బుక్స్ క్లోజ్ చేసి దుప్పటి కప్పుకొని పడుకుంది. శక్తి చదువుకుంటూ ఉంది. శక్తి, రీతు వాళ్ళ గదికి ఒక పెద్ద కిటికీ ఉంది. ఆ కిటికీ నుండి బయటకు చూస్తే దట్టమైన చెట్లతో కూడిన ఒక స్థలం ఉంది. శక్తి వాళ్ళ కాలేజీ హాస్టల్ పక్క పక్కనే ఉన్నాయి. అలాగే ఈ స్థలం హాస్టల్ పక్కన ఉంది. హాస్పిటల్లో ఎవరైనా చనిపోతే ఆ స్థలంలోనే పాతి పెడతారు. శక్తి చదువుతుంటే కిటికీ నుండి గట్టిగా గాలి వచ్చి కిటికీలు కొట్టుకుంటున్నాయి. శక్తి కిటికీ దగ్గరకు వచ్చి బయట గాలేమీ లేదు, అయినా కిటికీలు ఎలా కొట్టుకుంటున్నాయి అనుకుని కిటికీలు దగ్గరకు వేసి బెడ్ మీద కూర్చొని మళ్ళీ చదువుకుంటుంది. అందరూ పడుకోవడంతో హాస్టల్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. అంత నిశ్శబ్దంగా ఉన్న హాస్టల్లో ఒక్కసారిగా కరెంటు పోయింది. శక్తి, ఇప్పుడే కరెంటు పోవాలా అని ఫోన్ కోసం చేయి చాపింది. కానీ తన ఫోన్ తనకి దొరకలేదు. ఈ ఫోన్ ఎక్కడ పెట్టి చచ్చానో దొరకడం లేదు అనుకుని మళ్ళీ వెతుకుతుండగా సడన్ గా కరెంటు వచ్చింది. అమ్మయ్య, కరెంటు వచ్చింది అనుకుని బుక్స్ తీస్తూ ఉండగా గదిలో ఉన్న లైట్ బ్లింక్ అవుతూ వెలుగుతోంది. ఈ రోజు ఈ కరెంటోడు నన్ను చదవనిచ్చేలాగా లేడు అనుకుని బుక్స్ ని షెల్ఫ్ లో పెడుతూ ఈ లైట్ లో చదివితే ఖచ్చితంగా నా కళ్ళు పోతాయి. ఈ టైంలో సప్లై బాగానే ఉందిగా, అయినా లైట్ ఎందుకు బ్లింక్ అవుతుంది అనుకుని స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లి లైట్ ఆఫ్ చేస్తుంటే సడన్ గా ఒక్కసారిగా కిటికీలు తెరుచుకుని విపరీతమైన గాలి వచ్చింది. శక్తి మనసులో నేను కిటికీ బోల్ట్ పెట్టానుగా, అయినా ఎలా తెరుచుకున్నాయి అనుకుంటూ ఉండగా లైట్ ఒక్కసారిగా పగిలిపోయింది. శక్తి ఉలిక్కిపడి లైట్ వైపు చూసింది. శక్తి భయంతో కిటికీలు మూయడానికి కిటికీ దగ్గర నిలబడి కిటికీలు మూయడానికి ప్రయత్నిస్తుంటే అవి వెనక్కి వెళ్లిపోతున్నాయి. శక్తి కిటికీలో నుండి బయటకు చూసింది. బయట గాలి లేకపోవడంతో చెట్టుకు ఉన్న ఆకులు కదలడం లేదు. కానీ తన కిటికీ దగ్గర మాత్రం విపరీతమైన గాలి వస్తుంది. శక్తికి అర్థం కావడం లేదు. శక్తి కిటికీలు మూయడానికి ప్రయత్నిస్తుంటే సడన్ గా కిటికీలోకి ఒక నల్లటి ఆకారం వచ్చి నాలుక బయట పెట్టి తన పొడవచి చేతులను ముందుకు చాపి శక్తి పీక పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. శక్తి జడుసుకొని వెనక్కి వెళ్లి బెడ్ మీద పడి గట్టిగా అరిచింది. ఆ దెయ్యం చేతులు శక్తి పీక వరకు వచ్చి ఒక్కసారిగా మాయమైపోయింది. దెయ్యం మాయం అవ్వగానే పగిలిన లైట్ వెలిగిపోయి గాలి ఆగిపోయి కిటికీలు వాటంతటా అవే మూసుకుపోయాయి. రీతు పైకి లెగిసి, "ఒసేయ్, ఏమైంది అంత గట్టిగా అరిచావు?" అని కంగారుగా అడిగింది. శక్తి, కిటికీలో దెయ్యం ఉంది అని వణికిపోతూ కిటికీ వైపు చూపించింది. రీతు కిటికీ వైపు చూసింది. కిటికీ మూసి గడియ పెట్టి ఉండటంతో మూసి ఉన్న కిటికీలో దెయ్యం ఎలా ఉంటుంది, అలాగే లైట్ కూడా వెలిగి ఉండటంతో ఆశ్చర్యపోయింది. రీతుకి తను చూసింది మొత్తం చెప్పింది గాని రీతు నమ్మలేదు. రీతు శక్తి చేతి మీద గిల్లి ఆలోచించుకో అని చెప్పగా క్లాస్ విను అని మెల్లగా చెప్పింది.
శక్తి తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి క్లాస్ మీద దృష్టి పెట్టింది. క్లాస్ అయిన తర్వాత రీతు, శక్తి ఇద్దరూ బయటకు వచ్చారు. రీతు, ఆఫ్టర్నూన్ మనం ల్యాబ్కి వెళ్ళాలిగా, ఈరోజు కొత్త ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. శక్తి, అవునా, అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ ఏమీ చేయను. ఆ ల్యాబ్లోకి వెళ్తుంటే తినదంతా అరగక ముందే బయటకు వచ్చేస్తుంది. రీతు, ఏమి తినకపోయినా చేస్తాము, కనీసం జ్యూస్ అయినా తాగి వెళ్దాము. శక్తి, రీతు ఇద్దరూ క్యాంటీన్కి వెళ్లి జ్యూస్ తాగి ల్యాబ్కి వచ్చారు. శక్తి ల్యాబ్లోకి అడుగు పెడుతుంటే తన మనసంతా అలజడిగా అనిపిస్తుంది. అలాగే తన కుడి చేతి మీద ఉన్న పాము గుర్తు ఒక్కసారిగా మెరిసిపోయింది. శక్తి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు రావగానే ఒక డాక్టర్ పెద్ద పాముని కట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శక్తి కళ్ళు చనిపోయిన పాము మీద పడ్డాయి. ఆ పాముని చూడగానే శక్తి ప్రాణం విలవిలలాడిపోయింది. అడుగు ముందుకు పడడం లేదు. తూలిపోతూ రీతు మీద వాలిపోయింది. ఎక్కడ ఉన్నావు? రా, 5 నిమిషాలలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కు తీసుకుని వెళ్ళిపోయారు. స్పీడ్గా రా అని కంగారు పడుతూ చెప్పాడు వాసు. దేవ్, 2 నిమిషాలలో వచ్చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. వాసు లోపలికి వెళ్తుంటే సీనియర్ డాక్టర్ కోపంగా వాసుని చూసి వేర్ ఇస్ దేవ్ అని అరిచాడు. వాసు ఏం చెప్పాలో తెలియక మొహాన్ని పక్కకు తిప్పేసరికి యాప్రోన్ వేసుకుని మెడలో స్టెథోస్కోప్తో ఉన్న దేవుని చూసి సార్ హీఈస్ కమింగ్. సీనియర్ డాక్టర్ దేవుని తిట్టడానికి నోరు ఎత్తేలోపే సార్ ఆపరేషన్ టైం అయ్యింది అంటూ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వాసు డాక్టర్ని చూసి నేను కూడా వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. దేవ్ ఆపరేషన్ చేస్తుంటే తన చేతి మీద ఉన్న త్రిశూలం ఒక్కసారిగా మెరిసిపోతుంది. త్రిశూలం గుర్తు మొత్తం కనిపించకుండా ఒక చిన్న గీతలాగా మాత్రమే పైకి కనిపించింది. దేవ్ ఆపరేషన్ అయిన తరువాత పేషెంట్ షేవ్ అని తెలిసి మొహం మీద చిరునవ్వుతో బయటకు వస్తూ తన చేతికి ఉన్న గ్లౌజులు తీస్తుంటే తన కుడి చేతి మీద ఉన్న చిన్న గీత కనిపించింది. అది కూడా మచ్చలాగా ఉంది. దేవ్ ఆ మచ్చ మీద చేయి వేసి నా చేతి మీదకు సడన్ గా ఈ మచ్చ ఎలా వచ్చింది అనుకుంటూ ఉండగా పేషెంట్ కి సంబంధించిన బంధువులు దేవ్ చేతులను పట్టుకుని దేవుడిలాగా వచ్చి మా బిడ్డను కాపాడారు, మీ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అంటూ దేవ్ కాళ్ళ మీద పడిపోతుంటే దేవ్ వెనక్కి జరిగి మీరు ఇలాగ చేయకండి, ఇది నా బాధ్యత అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. వాసు దేవుని చూసి ఇద్దరిని డీన్ రమ్మని చెప్పాడు. దేవ్, వాసు ఇద్దరు ఆయన గదిలోకి వెళ్లి సార్ అని నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు అంటే కోర్టులో జడ్జి ముందు ఖైదీలు నిలబడినట్టు నిలబడ్డారు. డీన్ ఇద్దరిని తదేకంగా చూస్తున్నాడు. వాసు, సార్ ఎంతసేపు చూస్తారు, మీరు ఏమైనా తిట్టాలి అనుకుంటే తిట్టండి, అంతేగాని ఎంతసేపు నిలబడితే ఎలాగా? డీన్, ఇప్పుడు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? వాసు, కంగారు కాకపోతే ఇంకేంటి, ఇందుకే ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి బయటకు వెళ్లేలోపు మాటల్లో పెట్టి ఫోన్ నెంబర్ తీసుకోవాలి, లేకపోతే మిస్ అయిపోతుంది. దేవ్ తల దించుకొని చిన్నగా నవ్వాడు. డీన్, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. వాసు పాకెట్లో నుండి ఫోన్ తీసి ఇవ్వాలా వద్దా అన్నట్టు ముందుకు వెనక్కి చాపుతూ నా ఫోన్తో మీకు పనేంటి, ఇవ్వను అని మళ్ళీ పాకెట్లో పెట్టుకున్నాడు. డీన్, ఫోన్ ఇవ్వమంటే మళ్ళీ పాకెట్లో పెట్టావేంటి? వాసు, నా ఫోన్లో చాలా మంది అమ్మాయిల నెంబర్స్ ఉన్నాయి, నా ఫోన్ తీసుకుని మీరు ఆ నెంబర్స్ ని సేవ్ చేసుకుంటే బాబోయ్ నేను ఇవ్వను. డీన్ కోపంగా షటప్ అని అరిచాడు. వాసు టొక్కుమని తలదించేశాడు. డీన్, దేవ్ పేషెంట్ కండిషన్ ఏంటి? దేవ్, 2 days లో డిశ్చార్జ్ చేయొచ్చు. డీన్, ఓకే యూ కెన్ గో అని ఇద్దరిని బయటకు పంపించాడు. దేవ్ వాసు తల మీద ఒక్కటి పీకి మావయ్యతో అలాగైనా మాట్లాడేది. వాసు, హలో, ఆయన నీకు మావయ్య, నాకు బాబు, అయినా మీ మామ నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదులే, మన వయస్సులో ఇంతకంటే ఎక్కువే చేశారు. దేవ్ నడుస్తూ తన చేతి మీద ఉన్న మచ్చని చూశాడు. కొంచెం కొంచెంగా అది పెద్దది అవుతూ కనిపిస్తుంది. వాసుదేవ్ హాస్పిటల్ నుండి బయటకు వస్తుంటే ఒక అమ్మాయి లోపలికి వస్తూ కనిపించింది. వాసు, వెయిట్ బావా, నీ చెల్లితో మాట్లాడాలి, వస్తాను అంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి హాయ్ అని చెయ్యి ఊపాడు. దేవ్ దూరం నుండి వాసుని చూసి ఎంతమందిని నాకు చెల్లెల్ని చేస్తావరా అనుకొని వాసు ఏం చేస్తున్నాడని చూస్తున్నాడు. ఆ అమ్మాయి వాసుని ప్రశ్నార్థకంగా చూసింది. వాసు, సారీ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా, నా పేరు వాసు. అమ్మాయి, సో వాట్? వాసు, ఐ లైక్ యూ. అమ్మాయి, వాట్? వాసు, ఐ లవ్ యూ కాదు, ఐ లైక్ యూ. అమ్మాయి, నన్ను లైక్ చేయడానికి రీజన్ చెప్పగలుగుతారా? వాసు, ఇంత అందమైన అమ్మాయిని చూసి లైక్ చేయకుండా ఏ మగాడైనా ఉంటాడా చెప్పండి? మిమ్మల్ని చూసి లైక్ చేయలేదు అంటే నా దృష్టిలో వాడు మనిషే కాదు. ఆ మాటకి ఆ అమ్మాయి మొహం వెలిగిపోతుంది. దేవ్ చూసి పడేశాడుగా ఎదవా అనుకొని కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెనకలే వాసు కూడా వచ్చాడు. దేవ్, అప్పుడే వచ్చేసావేంట్రా? వాసు, సాయంత్రం మీట్ అవుతాము. దేవ్, అసలు ఖాళీగా ఉండవేరా, ఎంతమంది అమ్మాయిలను లైక్ చేస్తావురా? వాసు, బావా నీకు ఒక రహస్యం చెబుతాను, మనము డాక్టర్స్ కాబట్టి మన భాషలో చెబుతాను. మన గుండె ఉంది కదా, ఆ గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? దేవ్, 4. వాసు, మనకి ఒక గది ఉంటేనే ఉండలేము, అలాంటిది 4 గదులు ఉంటే ఎలా ఆగుతానురా? నా గదులు మరీ విశాలంగా ఉన్నాయి, అందుకే ఒక గదికి వచ్చి 3 వేసుకో. గైస్, రిమైనింగ్ స్టోరీ వచ్చి పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా కోసం ఒక్క లైక్ చేయండి ప్లీజ్, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి.